అయితే మీకు మోడలింగ్ చేసేటప్పుడు సీరియల్ ఛాన్స్ వచ్చిందా? ఫస్ట్ సీరియల్ తర్వాత మోడలింగ్ వచ్చిందా? ఎలా ఫస్ట్ అంటారు? నేను మూవీసే చేశాను. మూవీస్ ఓకే. అది చేసిన తర్వాత సీరియల్ వచ్చింది. తెలుగు చేశారా? తమిళ్ చేశారు? తమిళ్ చేశారు. తమిళ్ మూవీస్ చేశాను. తర్వాత తమిళ్ సీరియల్సే వచ్చింది. తర్వాత ఆ సీరియల్సే మనకి డబ్బింగ్ లో అంటే 2 వెర్షన్లో చేయాల్సి, ఇటు తమిళ్ మాట్లాడాలి, అదే షార్ట్ లో మనం తెలుగు కూడా మాట్లాడాలి. ఓకే. సో అదే డైలాగ్ ని తెలుగులో మాట్లాడాలి. అప్పుడు జెమిని, సన్ నెట్వర్కే ఉండేది. అవును. ఇంకో మనకి ఈటీవీ ఉండేది, అంతే 2 ఛానల్సే మన తెలుగులో. అక్కడ 4-5 ఛానల్స్ ఉండేది తమిళ్లో. ఓకే. సో తమిళ్ తెలుగు ఒకే డైలాగ్ ని ఒకే సీరియల్ ని 2 లాంగ్వేజెస్ లో చెప్పేవాడు. ఇది సినిమా తర్వాత వచ్చింది. సినిమా తర్వాత సీరియల్స్ చేశాను. సీరియల్స్ మధ్యలో కొంచెం ఆపాను. ఆపిన తర్వాత ఒక గ్యాప్ లో నేను మోడలింగ్ చేశారు. మోడలింగ్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ రాధికా గారే చూసి ఏంటి ఈ సీరియల్స్ ఆపేశారు, ఇట్లాగా చెయ్యాలి కదా అంటే, లేదు మేడం చేస్తాను అని అంటే, ఓకే మన సీరియల్ ఉంది అమ్మాయి కాపురం మళ్ళీ చేయండి అంటే, అది నాకు యాక్చువల్లీ అమ్మాయి కాపురం రీఎంట్రీ, అక్కడ ఒక గ్యాప్ పడింది. ఓకే. సో ఇది మళ్ళీ సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం అనుకుంటా. మామూలుగా అందరూ సీరియల్ నుంచి సినిమాలకు వెళ్తారు, మీరు సినిమా నుంచి సీరియల్ కి వచ్చారు అంటే ఏదైనా మంచి ఆపర్చునిటీసే, కానీ మీరు అలా రావడానికి కారణం ఏంటి? అందులోనే కంటిన్యూ ఎందుకు అవ్వలేదు సినిమాల్లోనే? సినిమాలు అంటే అప్పుడు మీకు ఇప్పట్లాగా కాదు, ఉండేది చాలా సినిమాలు చేసేవాళ్ళు, కాకపోతే ఎప్పుడో కానీ ఆపర్చునిటీస్ రావు, చాలా తక్కువే ఆర్టిస్టులు కూడా అప్పుడు ఉండేది. కానీ అక్కడ ఎక్కువ ఏంటంటే అంటే తమిళ్ లాంగ్వేజ్ తెలియాలి, తమిళ్ వాళ్ళకి ఇవ్వాలి, తెలుగు సినిమా అంటే తెలుగు వాళ్ళకి ఇవ్వాలి, ఇట్లా అయిపోయింది కదా. సో ఆర్టిస్టులు వెతుక్కోవటంలో ఒకటి, మనం కూడా వెళ్ళి అప్రోచ్ అవ్వాలి వాళ్ళని, మనకి తెలీదు, నాకు కూడా వెళ్ళి అడగాలనేది తెలీదు. సో వచ్చింది చేసుకుంటూ ఉన్నాము. కానీ సీరియల్ వన్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే డేట్స్ ప్రాబ్లం వచ్చేసేది. వాళ్ళ డేట్స్ మన డేట్స్ అస్సలు సెట్ కాదు, క్లాష్ అయిపోతాయి. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు చేస్తూ ఉంటారు, వాళ్ళ షెడ్యూల్ అన్నీ వేసుకొని పక్కాగా స్క్రీన్ ప్లే పెట్టుకొని, హీరో డేట్స్ కానీ హీరోయిన్ డేట్స్ కానీ దాన్ని బట్టి మనకి ఆపర్చునిటీ వస్తుంది. బట్ సీరియల్ అలా కాదు, ఎవ్రీడే మనం సోప్ కదా, ఎవ్రీడే సోప్ కదా, సో ఎవ్రీడే చూపించాలి. మనం ఒక్క రోజు లేదు అని అన్నా అంటే అక్కడ సీరియల్ ఆగిపోతుంది. సో ఏదో ఒక దానికి న్యాయం చేయాలి. అందుకని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఏదో ఒక్కదానికి న్యాయం చేయాలి. ఇది బాగుంది, కంటిన్యూస్ వర్క్ కదా ఇది మనకి. మూవీ అంటే అలా వర్క్ ఉండదు, ఒక మూవీలో ఉంటుంది ఇంకో మూవీలో ఉండదు, ఇది ఎన్ని రోజులు జరుగుతుందో కూడా తెలియదు. ఇది ఎవ్రీడే మనకి బ్రెడ్ అన్నమాట, ఎవ్రీడే మనకి ఫుడ్ పెడుతుంది. సో సీరియల్ ఇస్ ద బెస్ట్ అని నాకు అప్పుడు అనిపించి ఇది కంటిన్యూ అయిపోయింది. సీరియల్స్ అంటే లాంగ్ వర్కింగ్ అవర్స్ కదా ఇందాక చెప్పినట్లు, మరి ఎప్పుడైనా మీకు వదిలేసి మరి మూవీస్ కి వెళ్ళిపోదాం అలా ఎప్పుడైనా అనిపించిందా? అసలు ఒక్కసారి కూడా అనిపించలేదు. ఓకే. ఇన్ని లాంగ్ అవర్స్ రోజు ఉంటుంది, బట్ మీకు కంఫర్టబుల్ గానే అంటే నేను మూవీస్ చేసి వచ్చాను కాబట్టి మనం ఏంటంటే పొద్దుట వెళ్తాము, ఏ షాట్ ఎప్పుడు వస్తుంది, వచ్చేది ఒక చిన్న డైలాగ్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. ఓకే. వెయిట్ చేస్తాం, వెయిట్ చేసిన తర్వాత ఆ డైలాగ్ చెప్తాం, 6 గంటలకు ప్యాకప్ చెప్పేస్తారు. ఏం చేశాను అని అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఏం అనిపించదు మనకి. కొంచెం మెయిన్గా చేసే వాళ్ళకి ఉంటుంది కానీ బాగుంటుంది, బట్ ఆ స్క్రీన్లో మనం కనబడ్డాము పెద్ద స్క్రీన్లో 10 మందికి తెలుసు మనకి మనం అనేది ఒక ఉంటుంది కానీ, బట్ ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు అక్కడ. ఓకే. అంటే పెద్ద పెద్ద రోల్స్ చేస్తే వచ్చుండేదేమో, మనం అది అంత దూరం వెళ్ళలేదు, సో ఇక్కడ దొరికింది. సో ఇది హ్యాపీగా వచ్చిన ఛాన్స్ ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి కాబట్టి. అండ్ మీరు నమ్ముతారా మ్యామ్, అంటే ఇప్పుడు ఒక ఛాన్స్ వస్తే అది మళ్ళీ రాకపోవచ్చు అనేది ఒకటే మైండ్ లో ఉంటది కాబట్టి మీరు అలా కంటిన్యూ అవుతున్నారా, లేకపోతే ఏంటి? లేదు అలాగేమీ లేదు, అంటే ఇది కంఫర్ట్ అనిపించింది మనకి, ఇది చాలా కంఫర్ట్ గా ఉంది. మన ఇంటికి వచ్చి వెళ్తున్నట్టే, మన ఏదో పెద్దమ్మ ఇంటికో పెదనాన్న ఇంటికో వచ్చి వెళ్తున్నట్టే అనిపిస్తుంది నాకు ఈ లొకేషన్స్కి వచ్చానంటే. మా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చానంటే ఓకే మన ఇల్లేలే ఇది కూడా అన్న ఫీలింగ్ వస్తుంది తప్ప, నేను ఏదో షూటింగ్కి వెళ్ళి పని చేసేస్తున్నాను అన్న ఫీలింగ్ అయితే రాదు నాకు. అదే అలవాటు అయిపోయింది, చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే మాకు చెన్నైలో ఏవిఎం ఉంటుంది, వాహిని ఉంటుంది, ఏఆర్ఎస్ గార్డెన్ ఉంటుంది, మాకు అన్ని లొకేషన్స్ అక్కడే, ఈ చుట్టూనే ఉంటాం. తమిళ్ తెలుగు అన్ని అక్కడే చేసేవాళ్ళు, 20-30 సీరియల్స్ అయినా అన్ని అక్కడే జరిగేవి. జస్ట్ ఇటు దాటితే ఒక సీరియల్, అటు దాటితే ఒక సీరియల్, అంతే. చుడిదార్ వేసుకొని ఇక్కడ యాక్ట్ చేసేస్తాను,
ఒక సీన్ అయిపోతుంది, నెక్స్ట్ సీరియల్కి అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి వేరే వేరే క్యారెక్టర్ వేరే సీరియల్ చేసేసి వస్తా, వేరే ఛానల్ కూడా అదే ఛానల్, సన్ నెట్వర్క్ ఉండదు, జయా టీవీకి వెళ్ళిపోతా, వీసా టీవీకి వెళ్ళిపోతా, రాజ్ టీవీకి వెళ్ళిపోతా, ఇట్లా రౌండ్ కొట్టి తిరుగుతూ ఇల్లు కూడా పక్కనే ఉంటది కాబట్టి పెద్ద అనిపించలేదు అప్పుడు. అంటే అది ఏజ్ కూడా ఆ చిన్న వయసులో అది చేసేయటం వల్ల అది హ్యాపీగా అనిపించింది, కానీ అదొక పెద్ద భారంగానో ఏమనిపించలేదు అసలు. ఇప్పటికీ అలా అనిపించట్లా, ఇప్పటికి కూడా చాలా అది తెలిసిపోతుంది మీ ముఖంలో చూడగానే ఎంత సంతోషంగా కళగా ఉన్నారు అసలు. అంటే సీరియల్స్ ఓకే, మరి దీని వెనకాల ప్రిపరేషన్ ఎలా ఉంటది? సీరియల్ రావడానికి రోజులో ఇప్పుడు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు కాస్ట్యూమ్స్ అంటారు, చాలా కాస్ట్యూమ్స్ మార్చాలి, ఎంత కష్టం ఉంటుంది ఈ సీరియల్ వెనకాల? యాక్చువల్లీ ఆర్టిస్ట్ కొంచెం అంటే కష్టం లేదు అని చెప్పను, ఉంటుంది. మనకన్నా టెక్నీషియన్స్ కి ఎక్కువ కష్టం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక ప్రొడక్షన్ బాయ్ మనకి పొద్దుట టిఫిన్ కాఫీలు ఇవ్వాలంటే వాళ్ళు 3 గంటలకో 4 గంటలకో నిద్రలేవాలి, మళ్ళీ లేచి మనకి కోసం 5 గంటలకి అవన్నీ తీసుకొని 6-7:30 కల్లా లొకేషన్లో ఉండి మనకి ఫుడ్ పెట్టాలి. అదే సేమ్ టైం మనం కూడా 9 o'clock వెళ్ళామా, ప్యాకప్ చెప్పారు, ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇంటికి అరగంట పడుతుంది, 9:30కి 9:45కి వెళ్తాం, మళ్ళీ మన కాస్ట్యూమ్స్ అన్ని సర్దుకొని మేకప్ తీసేసి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళతో కాసేపు మాట్లాడుకొని పడుకునేసరికి మనకి 11:30-12 అయిపోతుంది. మళ్ళీ పొద్దుట్లేచి రావాల్సిందే, 7:30కి లొకేషన్ లో ఉండాలి. ఓకే, కష్టం అనేది అంటే ఇది కష్టం కాదు, ఇది మన పని అని అంటే అది కష్టం కనిపించదు. వెళ్ళాలా అమ్మా వెళ్ళాలా అంటే అన్ని అలానే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు కదా, ఏంటి ఎప్పుడు సీరియల్ అంటావు, ఇంట్లో మాతో టైం స్పెండ్ చేయవని ఎప్పుడు అనలేదు? లేదు, అమ్మ అసలు ఇంట్లో అమ్మ వర్క్ హాలిక్, మేమందరం వర్క్ హాలిక్. అమ్మ అసలు లేదు, కొంచెము 5:30కి లేచేదాన్ని, 6 గంటలకి లెగిస్తేనే పద్దు ఇంటి అంటే పద్దు అని పిలుస్తారు నన్ను, పద్మ యాక్చువల్లీ. అవును, పద్దు షూటింగ్కి వెళ్ళాలి కదా, ఇంకా నిద్రపోతున్నావు ఏంటి, లెగు 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 లేవు. మీరు నార్మల్ గా చెప్పినా మీరు డైలాగ్ లో ఇన్వాల్వ్ అయి చెప్తున్నట్టు అనిపిస్తుంది. అలానే చెప్తారు, లే 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 అని చెప్తారు. జస్ట్ ఒక ½ an hour కి, వేరేం లేదు, ఎంతో కూడా లేట్ చేయండి నేను. బట్ మాక్సిమం పడుకోను, మహా ఒంట్లో బాగాలేదు అన్న టైంలో పడుకున్నప్పుడు కూడా వర్క్ ఉంది అంటే మొదట లేపేది మా అమ్మగారే. అవునా? ఓకే, వంట చేసి పెడతారా వాళ్ళకి? బాగా వంట చేస్తారా? అన్నపూర్ణ క్యాటరింగ్ తగ్గట్టు మీకు సెట్ అయింది అనిపిస్తుంది. వంట మేము బాగానే చేస్తాం, చిన్నప్పుడే నేర్పించారు, బెత్తం పట్టుకొని నేర్పించారు. ఏది ఎక్కువ బాగా చేస్తారు వంట? వెజ్ నాన్ వెజ్ రెండు చేస్తాను, కానీ నేను వెజిటేరియన్. ఓకే, మదర్ అండ్ సిస్టర్ నాన్ వెజ్. ఎందుకు మీరు వెజ్ మాత్రమే ఎందుకు అలా అడగొచ్చా? నేను ఎప్పుడు అంటే కొంచెం ఎక్కువ డివోషనల్ టైప్ వెళ్ళిపోయేదాన్ని నేను. దీనికి వెళ్ళాను ఒక అంటే టీనేజ్ ఉండేటప్పుడే, ఎక్కువ ఏంటో మరి తెలీదు అది ఎట్లా అంటుకుందో కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు చెప్పాలంటే. అంటే అందరం ఫ్రెండ్స్, సినిమాలు అలా అనుకుంటాము. నాకు నో ఫ్రెండ్స్, అవి ఎవ్వరు లేరు. మా మదర్ మా సిస్టర్ అంతేనా? అక్కడ కూడా చెన్నైలో కూడా లొకేషన్ కి వెళ్ళి హాయ్ అంటాను, నైట్ 9:30 అక్కడ ఎంతైనా మాట్లాడతా, అందరితో మాట్లాడతా, కలివిడిగా ఉంటాను. అయిపోయింది, ప్యాకప్ చెప్పగానే నా ఇంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళను, ఇంట్లో కూర్చుంటా, మా అమ్మ మా సిస్టర్తో నేను చెప్పుకుంటా ఏదైనా సరే వాళ్ళే. సో స్పెషల్గా వీళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళు థిక్ ఫ్రెండ్స్, వీళ్ళతో షేర్ చేస్తాను, వీళ్ళతో నేను అవుటింగ్కి వెళ్తాను, అదేం ఉండదు. నేను అవుటింగ్ వెళ్ళాలన్నా మా చెల్లి ఉండాలి, మా అమ్మ ఉండాలి, అంతేనా? కనీసం అమ్మ రాలేకపోయినా మా సిస్టర్ ఉండాలి. ఒక్కళ్ళైతే ఎక్కడికి వెళ్ళరా? అస్సలే. ఎప్పుడు అనిపించలేదా ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుండేదేమో? అసలు అనిపించలే, ఎందుకంటే నాకు ఫ్యామిలీ బాండింగ్ బాగుంది. నాకు ఫ్యామిలీ బెస్ట్ గా ఉన్నప్పుడు నాకు మిగతా వాళ్ళు అవసరం అనిపించలేదు. ఓకే.